మీరు కనుక కే పాప్ కానీ లేకపోతే కే డ్రామా అదే కొరియా డ్రామాలు వీటికి ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ వీడియో మీరు చూడకండి, ఎందుకంటే దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బ్రేక్ యువర్ హార్ట్. ఈ వీడియో మీకు అస్సలు నచ్చదు. నమస్తే, మీరు చూస్తున్న స్క్వేర్ టాక్స్, నేను పవన్ కృష్ణ. అండ్ ప్రతిరోజులాగా ఇవాళ కూడా మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ని తీసుకొని వచ్చాను. రీసెంట్ గా బీటీఎస్ అనే ఒక మ్యూజిక్ కి సంబంధించిన వాళ్ళందరికీ తెలిసి బీటీఎస్ వాళ్ళు ప్రపంచం మొత్తం యాత్ర మొదలు పెట్టారు. కానీ ఈసారి ఇండియాకి మాత్రం రావట్లేదు. ఇండియాకి రాకపోయేసరికి ఈ బీటీఎస్ ఆర్మీ, సో కాల్డ్ ఆర్మీ అని చెప్పి పేరు పెడతారు. వాళ్ళ వెర్రి తల్లెక్కిన ఫ్యాన్స్ కొంతమంది ఉంటారనమాట. సో ఈ పాప్ కల్చర్ లో వీళ్ళకున్న ఫ్యాన్స్ ని ఆర్మీ అని కూడా అంటూ ఉంటారు. సో వాళ్ళందరూ చాలా హర్ట్ అయ్యారు, కొంతమంది ఏడ్చారు, ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. వాళ్ళు లిటరల్లీ అడుక్కున్నారు మా దగ్గరికి రండి అని చెప్పేసి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ మనకి చూస్తే ఇదేంటి, ఇదెక్కడ విచిత్ర ప్రేమ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. కొరియన్ డ్రామాస్ ని, కొరియన్ మ్యూజిక్ ని ఇంతలా ప్రేమిస్తున్నారు కదా మన భారతీయులు, దాని వెనుకున్న కారణం ఏంటనేది ఎప్పుడైనా ఆలోచించారా? నిజంగా దీని గురించి కనుక్కున్నాక, అసలు నిజాలు తెలుసుకున్నాక నేను కూడా షాక్ అయ్యాను. అంటే సౌత్ కొరియాలో ఉన్న ఈ కే పాప్ కానివ్వండి, లేకపోతే బీటీఎస్ కానివ్వండి, లేకపోతే కే డ్రామాలు కానివ్వండి, వీటి వెనుకున్న చీకటి కోణాల గురించి తెలుసుకున్నప్పుడు నిజం చెప్తున్నాను, అంటే కొంచెం వశపడడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపించింది నాకు. అన్నిటికన్నా ముఖ్యంగా భారతీయులందరూ కొరియన్స్ అందరూ ఇష్టపడుతున్నారు, కానీ కొరియన్స్ భారతీయులు ఇష్టపడుతున్నారా అంటే కాదనే సమాధానం వస్తుంది. మీరు ఒకసారి కొరియాకు వెళ్తే, కొరియాలో మనల్ని డార్క్ స్కిన్ అంటే బ్రౌన్ స్కిన్ ఉంటుంది కాబట్టి మనల్ని వాళ్ళు డర్ట్ అంటే బురదతో పోలుస్తారు అక్కడ చాలా వరకు. ఇండియన్స్ అక్కడికి వలస వెళ్ళి అక్కడ పనులు చేయడానికే వచ్చారు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అక్కడ చాలా మంది కూలీ పనులు కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు చరిత్రలో చాలా సంవత్సరాల క్రితం వెళ్ళేవాళ్ళు. సో అప్పటి నుంచి వాళ్ళకి ఇండియన్స్ అంటే ఒక చిన్న చూపు ఉంది. అండ్ వాటికి నాట్ ఓన్లీ ఇండియన్స్, అక్కడ ఉన్న కొన్ని క్లబ్స్ ఉంటాయి, కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి. ఆ రెస్టారెంట్లలో, క్లబ్లలో బయట బహిరంగంగా బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇండియన్స్ అండ్ పాకిస్తానీస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు దిస్ ఏరియా అని చెప్పేసి, ప్రిమిసెస్ అని చెప్పేసి, అంటే నిర్మోహమాటంగా అక్కడ ఇండియన్స్ లోపలికి రావడానికి అర్హత లేదు అని పెట్టారు. ఒక రకంగా చూసుకుంటే మనకి బ్రిటిషర్స్ కాలంలో ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అన్న బోర్డ్స్ ఎలా అయితే ఉండేదో అలాంటి బోర్డ్స్ ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళ దృష్టిలో అందంగా ఉంటేనే వాళ్ళు మనుషులు. సో ఈ అందం వెనుకున్న రహస్యాలు, దాని వెనుకున్న చీకటి కోణాలు కూడా తెలుసుకున్నప్పుడు షాకింగ్ అనే అనిపించింది. ఆ విషయాల గురించి పక్కన పెడితే అది మళ్ళీ చెప్పుకుందాం. కానీ దాంతో పాటుగా వాళ్ళని అయినా కూడా ఇష్టపడుతున్న లేడీస్ కి కానీ జెంట్స్ కానీ ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. బేసిక్ గా వీళ్ళు ఇష్టపడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కే పాప్ మ్యూజిక్ తో పాటు కే డ్రామాలు అంటే కొరియన్ డ్రామాలు. ఈ కొరియన్ డ్రామాలలో విపరీతమైన ప్రేమను చూపిస్తూ ఉంటారు. అబ్బాయిల్ని ఒక రాజకుమారి లాగా చూపించే ఆ విధానం కూడా, వాళ్ళకి ఆ స్పెషల్ గా ఏదైతే ట్రీట్ చేస్తూ ఉంటారో, వాళ్ళని ప్యాంపర్ చేస్తూ ఉంటారో, అవన్నీ అమ్మాయిలకి యూజువల్లీ బాగా నచ్చుతాయి. అందులో ప్రతి ఒక్క అమ్మాయిని ఆ హీరో లాగా వచ్చి కాపాడి, అతన్ని ఆ అమ్మాయిని కింద పడుతుంటే పట్టుకోవడము, లేకపోతే ఎవరైనా కొట్టడానికి వస్తే కాపాడడం, ఇలాంటి సీన్లు మన తెలుగులో కూడా ఉంటాయి కదా సినిమాల్లో. అంటే కానీ అక్కడ వాళ్ళు అందంగా కనబడతారు. అండ్ స్లో మూమెంట్ లో ఒక చెప్పాలంటే ఒక ఇమాజినరీ వరల్డ్ లో జరిగే విషయాలను అందులో చూపిస్తారు. సో చాలా మంది అవి చూసిన తర్వాత రియల్ లైఫ్ లో కూడా కొరియన్స్ అలానే ఉంటారు అని చెప్పి పొరపడ్డారు. ఇక్కడ అసలైన విషయం బయటపడింది. కొరియాలో నిజంగా అంత ప్రేమగా అందరూ ఉంటారా అంటే లేదు అని కొరియన్సే చెప్తూ ఉన్నారు. అక్కడ నేను చెప్పాలంటే కొరియాలో ఇప్పుడు ఎక్కువ శాతం ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నారు. కొరియన్ లో ప్రేమ అనేది అసలు ఒకరినొకరు ప్రేమించుకోవడం చాలా తక్కువ శాతం. అండ్ టాక్సిక్ రిలేషన్షిప్స్ అక్కడ ఎక్కువ అని చెప్పి అంటూ ఉన్నారు. అది బేసిక్ గా జపాన్ లో ఏదైతే సోలో లివింగ్ ఉందో అది నెమ్మదిగా కొరియాకి, సౌత్ కొరియా కూడా వచ్చేసింది అని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా అక్కడ మెంటల్ ఇల్నెస్ తోటి చాలా మంది బాధపడుతున్నారు. అక్కడ చాలా మంది సైకలాజికల్ గా ఒంటరితనాన్ని డీల్ చేయలేక సతమతం అవుతూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే, సరే పెళ్ళైన వాళ్ళు ఏమన్నా బాగున్నారా అంటే లేదు. ప్రతి 3 మహిళల్లో ఒక మహిళ అక్కడ డొమెస్టిక్ వైలెన్స్ కి గురవుతుంది. అంటే మనకి కే డ్రామాలో చూపించినట్టు ఏదో ప్రేమగా, అందంగా, ముద్దుగా చూపించుకుంటున్నట్టు నిజంగా అక్కడ లేదు రియల్ లైఫ్ లో. కొరియాలో అక్కడ చాలా మంది అమ్మాయిలు, చాలా మంది గృహిణులు గృహహింసకి బారిన పడుతూ ఉన్నారు. సరే ఇది పక్కన పెడితే చాలా మంది ఫారెన్ అంటే భారతదేశానికి సంబంధించిన ఆడవాళ్ళే కాకుండా బయట దేశం నుంచి వచ్చిన ఆడవాళ్ళు కూడా, వేరే దేశాల నుంచి వచ్చిన ఆడవాళ్ళు కూడా వీళ్ళకి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళ దాంట్లో కూడా 43% మంది ఫారినర్స్ కొరియన్స్ ని ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఆ 43% మంది అమ్మాయిలు, మహిళలు అక్కడ డొమెస్టిక్ వైలెంట్ కేసెస్ పెట్టారు. అంటే వీళ్ళు ఏదైతే ఊహించుకొని వచ్చారో అలాంటి ఊహకి తగ్గట్టు అక్కడ ఎవరు లేరు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ కే డ్రామాస్ లో, కే పాప్ లో కనిపించినంత అందంగా అక్కడ ఎవరు ఉండరు.
చాలా నార్మల్ గా ఉంటారు. నేను చెప్పాలంటే అసలైన ఫేస్ చూసినప్పుడు అరే ఇది ప్రతి చోట ఉన్నట్టుగానే ఉన్నారు కదా ఇక్కడ కూడా, కాకపోతే కొంచెం కళ్ళు చిన్నగా ఉంటాయి, యూనో లైక్ స్కిన్ టోన్ అనేది కొంచెం వేరుగా ఉంటుంది, రంగు వేరుగా ఉంటుంది, కొంచెం పొట్టిగా కొంచెం పొడుగా ఇలా రకరకాలుగా ఉంటారు. అక్కడ కూడా లావుగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ సీరియల్స్ కానీ ఆ సిరీస్ కానీ లేకపోతే ఆ మ్యూజిక్ ఆల్బమ్ చూసిన తర్వాత అలానే ఉంటారని కోరుకుంటూ ఉన్నారు, అలానే ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా అందుకే ప్రస్తుతం ఇండియాలో కొరియాకి సంబంధించిన డ్రెస్సింగ్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన పాప్ ఆల్బమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇండియాలో ఒక బిగ్గెస్ట్ మార్కెట్ తయారైంది వాళ్ళకి. ఫ్యాషన్ బ్రాండ్స్ కూడా కావాలని కొరియన్స్ ని ముందు పెడుతూ ఉన్నాయి ఇప్పుడు. అంతెందుకంటే ఈవెన్ సబ్బులలో కూడా ఇవాళ దొరికే బ్యూటీ సోప్ లో కూడా అక్కడ ఏదో ఒక విధంగా కొరియాకి సంబంధించిన ఒక ఇంగ్రీడియంట్ వాడి ఇదిగో ఇది కొరియా సోప్ అని చూపిస్తూ ఉన్నారు. ఫుడ్ ఐటమ్స్ లో కూడా కొరియాకి సంబంధించిన ఫుడ్ రెస్టారెంట్స్ హైదరాబాద్ లో మన ఏపీ తెలంగాణ అట్ ది సేమ్ టైం ఇండియా మొత్తం మీద కొత్తగా వచ్చి వెళ్తాయి అనమాట. ఆ ఫుడ్ నచ్చినా నచ్చకపోయినా ఆ కొరియా ఫుడ్ తినాలి, ఆ రామెన్ తినాలి, ఆ సూప్ తాగాలి అని చెప్పేసి చాలా మంది తింటూ తాగుతూ ఉన్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఎప్పుడైతే ఆ కొరియన్ ఇండస్ట్రీకి ఒక మార్కెట్ అవుతుందని అనిపించిందో వెంటనే దాన్ని ఇంకా బాగా స్ప్రెడ్ చేసి వాళ్ళ బిజినెస్ మార్కెట్ ని ఇక్కడ పెంచుకున్నారు. దీనివల్ల వాళ్ళకి జరిగింది ఏంటంటే ఎగుమతులు పెరిగాయి అండ్ వాళ్ళ బిజినెస్ పెరిగింది. కొన్ని $1 ట్రిలియన్ ఆఫ్ డబ్బులు వాళ్ళకి వస్తూ ఉన్నాయి, అందుకోసం అవి చేస్తున్నారు. కానీ అవన్నీ నిజం అనుకుంటూ ఉన్నారు ఇక్కడ చాలా మంది. సరే, ఈ కొరియాకి సంబంధించిన స్టార్స్ వాళ్ళ జీవితాలు నిజంగా ఏమైనా బాగుంటాయా అంటే అది కూడా కాదు. నిజం చెప్పాలంటే మీరు K-pop కి సంబంధించిన ఏ పాప్ స్టార్ ని చూసినా లేకపోతే డ్రామాలో చూసినా ఎటువంటి యాక్టర్స్ ని చూసినా కూడా వాళ్ళ జీవితాలు వాళ్ళవి కావు. అక్కడ వాళ్ళ జీవితాలు ఇంకొకరి చేతిలో వాళ్ళ గుప్పెట్లో ఉన్నాయి. ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే వాళ్ళ మిడ్ టర్మ్ స్కూల్ దగ్గర నుంచే అక్కడ అందంగా ఉన్న ఎవరో ఒక అమ్మాయిల్ని అక్కడ పట్టుకుంటారు. వాళ్ళని ఏం చేస్తారంటే కొరియాలో, సౌత్ కొరియాలో మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ రావాలన్నా కూడా అక్కడ మీరు ప్లాస్టిక్ సర్జరీ తప్పకుండా చేయించుకోవాలి. నిజంగా సౌత్ కొరియాలో పుట్టిన వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు, వాళ్ళ ముఖ కవలికలు, వాళ్ళ ఫేస్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ అక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వెంటనే గవర్నమెంట్ అక్కడ లోన్లు ఇస్తాయి, బ్యాంకులు కూడా లోన్లు ఇస్తాయి. దేనికి? ప్లాస్టిక్ సర్జరీలకి. ఎలాగైతే ఇండియాలో ఒక డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మాస్టర్స్ కోసం లోన్లు తీసుకుంటారు ఎడ్యుకేషన్ లోన్, అక్కడ బ్యూటీ లోన్స్ ఉంటాయి. ఈ బ్యూటీ లోన్ తీసుకొని నోస్ సర్జరీ, హిప్ సర్జరీ, లేకపోతే ఫేస్ సర్జరీ ఇవన్నీ చేయించుకుంటారు అక్కడ. దాని తర్వాత స్కిన్ టోన్ లో కూడా ఇంకొంచెం బ్రైట్ గా కనబడడం కోసం చాలా స్టెరాయిడ్స్ కానివ్వండి, లేకపోతే మెడిసిన్స్ కానివ్వండి, లేకపోతే పైన అప్లై చేసే స్కిన్ ఆయింట్మెంట్స్ కానీ ఇవన్నీ వాడతారు అక్కడ. ఇవన్నీ వాడాక అక్కడ కొరియాలో అందంగా ఉండడం అంటే వాళ్ళకంటే కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. ఆ మెజర్మెంట్స్ పాస్ అయినప్పుడే వాళ్ళకి అక్కడ జాబ్స్ దొరుకుతాయి. సో ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న జాబ్ కోసమే వాళ్ళు ఇంతలా అక్కడ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది అక్కడ. అందుకే చాలా మంది డాక్టర్స్, సర్జరీ హాస్పిటల్స్ ఉంటాయి అక్కడ. సో ఇంతలా ఉన్న వాళ్ళకి అలాంటి ఒక యాక్టర్ కావాలంటే, ఒక K-pop స్టార్ కావాలంటే వాళ్ళు ఇంకెన్ని సర్జరీస్ చేయించుకోవాలి. సర్జరీస్ మాత్రమే కాదు, కడుపు మార్చుకొని చాలా మంది మృత్యువాత కూడా పడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక విషయం ఉంది మీకు. ఒక కొరియన్ సంబంధించిన ఒక జర్నలిస్ట్ జియాన్ అని చెప్పేసి K-pop ఐడల్స్ ఇన్ వండర్లాండ్ అని చెప్పేసి ఒక పెద్ద బుక్కే రాశారు. దాని ప్రకారం మిడ్ టర్మ్ స్కూల్లో ఉన్న పిల్లల్ని అక్కడ సెలెక్ట్ చేసి సాయంత్రం అవ్వగానే వాళ్ళని ట్రైనింగ్ కోసం తీసుకెళ్లి అర్ధరాత్రి దాకా ట్రైనింగ్ లో పెడతారు అక్కడ. ఈ ట్రైనింగ్ లో భాగంగా వాళ్ళు సన్నగా అవ్వాలి, వాళ్ళకంటూ కొన్ని మెజర్మెంట్స్ పాస్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఫుడ్ విషయంలో కూడా వాళ్ళ మీద చాలా చాలా ఆంక్షలు ఉంటాయి. లిక్విడ్ డైట్స్, వాటర్ మీదనే బతకాలి వాళ్ళు. వాళ్ళ కడుపు నిండా తిని ఎన్ని సంవత్సరాలు ఏందో ఎవరికి తెలియదు. ఎందుకంటే సన్నగా ఉండాలి, వాళ్ళ థైస్ సన్నగా ఉండాలి, చేతులు సన్నగా ఉండాలి, ఒక రకంగా చెప్పండి బార్బీ డాల్స్ లా ఉండాలి. అందుకే చాలా మంది అనుకుంటూ ఉంటారు అదే కొరియాలో ఇంత అందంగా ఉన్న అమ్మాయిలు మిగతా దేశాల్లో ఎక్కడ ఉండరు ఎందుకు అని. మీ రీజన్ ఏంటంటే ఒక స్ట్రిక్ట్ డైట్, ఒక టాక్సిక్ డైట్ అక్కడ వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయంటే అక్కడ అమ్మాయిలకి ముఖ్యంగా చిన్న వయసులోనే వాళ్ళకి రకరకాల బోన్ డెన్సిటీ ఇష్యూ రావడం, అమెనోరియా అని చెప్పేసి ఒక బాడీ డిజార్డర్ వస్తుంది. అమెనోరియా బాడీ డిజార్డర్ వల్ల బోన్స్ వీక్ అవడం, అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళకి మెనిస్ట్రల్ సైకిల్ కూడా రావట్లేదు వాళ్ళకి. ఎందుకంటే బాడీకి కావాల్సినంత ఫుడ్ అందకపోవడం, బాడీకి కావాల్సినంత పోషణ అందకపోవడం వల్ల. మరి అందంగా ఎలా కనబడుతున్నారంటే ఆబ్వియస్లీ ప్లాస్టిక్ సర్జరీస్, లేకపోతే బయట ఉండే పైన ఉండే మేకప్స్ మాత్రమే. అండ్ అంతేకాదు వీళ్ళు ఆ స్టేటస్ లో ఉండడం కోసం వాళ్ళ జీవితాన్ని మొత్తానికి వేరే వాళ్ళ చేతుల్లో పెట్టేస్తారు. అంటే కొంతమంది ఉంటారులేండి, వాళ్ళ చేతుల్లోనే ఇండస్ట్రీ అంతా ఉంటుంది, ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ పాప్ ఇండస్ట్రీ కానీ వాళ్ళ చేతిలో మొత్తం పెట్టేస్తారు. సో వాళ్ళకంటూ ఒక రిలేషన్షిప్ ఉండొద్దు అనేది ఫస్ట్ రూల్.
యవనంలో ఉన్న వాళ్ళు 20s క్రాస్ అయిన వాళ్ళు ఒక రిలేషన్షిప్ లో ప్రపంచవ్యాప్తంగా ఉంటారు, కానీ అక్కడ వాళ్ళు ఎటువంటి రిలేషన్షిప్ లో ఉండకూడదు. ఉంటే వాళ్ళ మీద విపరీతమైన కేసులు వస్తాయి. వాళ్ళు ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి ఆ కాంట్రాక్ట్ బ్రేక్ చేసినందుకు వాళ్ళు రిటర్న్ లో ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా వాళ్ళకి ఇంకొంచెం ఏంటంటే ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండాలనే ఒక స్ట్రిక్ట్ రూల్ కూడా ఉంటుంది. అండ్ ఐడెంటిటీ మొత్తం వెళ్ళిపోతుంది, వాళ్ళ ఐడెంటిటీ మొత్తం మార్చేస్తారు. సో ఇలాంటి ఒక టాక్సిక్ సిచ్యువేషన్ మధ్యలో ఉండడం వల్ల వాళ్ళు మెంటల్ ఇల్నెస్ కి కూడా గురవుతున్నారు. ప్రతి క్షణం వాళ్ళకి ఒక ఫెయిల్యూర్ అనే ఒక భయం ఉంటుంది. ఎక్కడ మమ్మల్ని ఇండస్ట్రీలోంచి బయటకు పంపిస్తారో అన్న భయం వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. బయటకు కనిపించేంత ఆనందంగా స్టేజ్ మీద కానీ లేకపోతే మనకి స్క్రీన్ మీద కనిపించేంత ఆనందంగా వాళ్ళు రియల్ లైఫ్ లో ఉండరు. నిజానికి వారు ఒంటరితనంతో 24/7 వాళ్ళ బాధను అనుభవిస్తూ ఉన్నారు. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వాళ్ళ లైఫ్ లో ఒక భాగం అయిపోయింది. మెంటల్ ఇన్స్టెబిలిటీ అనేది వాళ్ళ లైఫ్ లో ఒక భాగం అయిపోయింది. దీని తర్వాత చాలా మంది సూసైడ్ వల్ల వాళ్ళ జీవితాన్ని ముగిస్తూ ఉన్నారు. లేకపోతే అన్ని కంప్లీట్ అయిన తర్వాత జీవితాంతం వాళ్ళు ఈ మెంటల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ తోని వాళ్ళు జీవితాంతం బాధలు పడుతూ ఉన్నారు. సో ఇలాంటి ఇష్యూస్ ఉండడం వల్ల ప్రస్తుతానికి కేపాప్ మనకు కనిపించినంత అందంగా ఉండదు అన్న సంగతి ఇప్పుడు జనాలకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అయినప్పటికీ ఆ BTS కి కానివ్వండి లేకపోతే వాళ్ళ కే డ్రామాలు కానివ్వండి, వాటికి దాని వెనక పిచ్చి పట్టినట్టు జనాలు చూస్తూ ఉన్నారు. అండ్ అంతేకాదు అక్కడ లోకల్ గా ఉన్న ఇండస్ట్రీ ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందో అది కూడా ఇప్పుడు చతికిల పడుతుంది అనే ఒక స్టోరీస్ కూడా వినిపిస్తుంది. ఎందుకు అంటే పెద్ద పెద్ద లైక్ OTT ప్లాట్ఫామ్స్ లైక్ నెట్ఫ్లిక్స్ కానివ్వండి, అమెజాన్ ప్రైమ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా కొరియన్ డ్రామాస్ ఇండియాలో కాదు వరల్డ్ వైడ్ గా చాలా పాపులర్ అవుతుందని చెప్పేసి వాళ్ళ కోసం స్పెషల్ గా కొన్ని షోస్ తయారు చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. దానికోసం విపరీతంగా డబ్బులు గుమ్మరిస్తూ ఉన్నారు. సో అక్కడ ప్రొడక్షన్ వాల్యూ అనేది పెరిగింది, మూవీస్ హిట్ అయ్యే సంఖ్య తగ్గుతూ ఉంది. దీనివల్ల అక్కడ ఇండస్ట్రీ మీద కూడా చాలా పెద్ద భారం పడిందని చెప్పి అంటూ ఉన్నారు. సో మొత్తానికి ఇది సంగతి. అండ్ ఈ విషయం ఇలా ఉంటే ప్రస్తుతానికి ఒక చిన్న సర్వే కూడా బయటకు వచ్చింది. కే డ్రామాస్ ని ఎవరైతే బాగా ఇష్టపడతారో, కే పాప్ ని ఎవరైతే బాగా ఇష్టపడతారో వాళ్ళు డెల్యూషన్స్ లో ఉండే వాళ్ళుగా చూస్తూ ఉన్నారు చాలా మంది రీసెర్చ్ చేసే స్కాలర్స్. అండ్ వాళ్ళు రియాలిటీని డిస్కనెక్ట్ అయి ఉంటున్నారు అని చెప్పి అంటున్నారు. దిస్ ఇస్ ట్రూ. సో ఇది సంగతి. సో మీకు తెలిసిన ఎవరైనా కే పాప్ కి సంబంధించిన లేకపోతే కే డ్రామాకి సంబంధించిన పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఎవరు ఉంటే వాళ్ళకి ఈ వీడియో మాత్రం చూపించకండి, ఎందుకంటే వాళ్ళకి ఈ వీడియో నచ్చదు. బట్ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.